ముందు ఈ పనుల్లో కనీసం 3 అన్నా చేసి చూపించండి అంటూ సమంత గారు అయితే ఫైర్ అయ్యారనమాట. అసలు ఆ సోషల్ మీడియా ముఖంగా ఇంత రకంగా ఫైర్ అవ్వడానికి కారణం ఏంటి? ఎవరిపైన ఫైర్ అయ్యారు? అంటే నిజంగా సమంత గారు ఫైర్ అవుతున్నారు, దేని గురించి అన్న మాట్లాడుతున్నారంటే దానికి ఒక రీజన్ ఉందా అంటే ఆల్మోస్ట్ అందరు కూడా లేదనే అంటారు. జస్ట్ ఆమె మీడియాని కానీ ప్రేక్షకుల్ని కానీ అటెన్షన్ చేసుకోవడానికి, తన వైపు అందరినీ తిప్పుకోవడానికి ఈ విధంగా అప్పుడప్పుడు ఏదో విధంగా బయటకు వస్తూ ఉంటుందని కూడా చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు కూడా తను ఎందుకు రియాక్ట్ అయిందంటే రీసెంట్గా మనము కొన్ని సినిమా ఈవెంట్స్లో కానీ జిమ్లో వర్కౌట్ చేస్తున్నప్పుడు కానీ బయటకు వచ్చినప్పుడు కానీ కొన్ని ఫొటోస్ వీడియోస్ చూసినప్పుడు అందరికీ అనిపించేదే సమంత ఎందుకు ఇంత సన్నగా అయింది. సో ఇంతకుముందు తనకు ఒక వ్యాధి వచ్చినప్పుడు సినిమాలు మానేసింది, తను చాలా దూరంగా ఉంటూ తన హెల్త్ గురించి కాన్షియస్గా ఎక్కడికో వెళ్ళడం కావచ్చు, ట్రీట్మెంట్ తీసుకోవడం కావచ్చు, ఇంట్లోనే ఉండడం కావచ్చు చూసాం. అంటే అంతటి వ్యాధి వచ్చినప్పుడు కూడా అందరికీ చూడడానికి బాగానే అనిపించింది, మరి ఇంత సన్నగా లేదు. సో ఇప్పుడు ఆ వ్యాధి మానిపోయింది, కోలుకుంటున్నాను, ఇప్పుడిప్పుడే సినిమాలు కూడా ట్రై చేస్తున్నాను కూడా స్వయంగా తనే చెప్పింది. మరి ఇప్పుడు కోలుకున్న తర్వాత అంతకన్నా మీరు వ్యాధితో ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నారో కోలుకున్న తర్వాత ఇంకా మంచిగా అవ్వాలి, కానీ ఇంకా సన్నగా అయిపోవడం కానీ మళ్ళీ ఏదైనా కొత్త వ్యాధి వచ్చిందా, స్కిన్ ఏదైనా ప్రాబ్లం ఉందా, మరి ఇంత సన్నగా ఎందుకు అయిపోయారని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. అది ఆబ్వియస్లీ కామన్. ఎవరైనా ఇప్పుడు నివేద థామస్ అంత లావైంది కాబట్టి తను కూడా లావైందని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఎందుకైందంటే ఒక 35 సినిమా కోసం తను అందులో ఒక అమ్మలాగా కనిపించాలి కాబట్టి ఎక్కువగా బరువు పెరిగింది. సో అందుకోసం ఇప్పుడు దాన్ని తగ్గించుకోవడానికి ట్రై చేస్తుంది, ఇంకా కొంచెం సమయం పడుతుంది అనే విధంగా తనేమి ఈ విధంగా రియాక్ట్ అవ్వలేదు. సో ఇప్పుడు మీరు కూడా సన్నగా ఉన్నారు కాబట్టి సన్నగా ఉంది ఏమైందని అడుగుతున్నారు. సో మరి దానికి ఇప్పుడైతే ట్రోలింగ్ చేస్తున్నారు, చాలామంది కూడా ట్రోలింగ్ చేస్తున్నారని చెప్పి సమంత గారు రియాక్ట్ అవుతూ, మీకు సిగ్గుంటే మీరు నాలాగా ఒక 3 పుల్అప్స్ చేయండి, అప్పుడు దీని గురించి మాట్లాడండి. మీరు బాగుంటే అప్పుడు ఎదుటి వాళ్ళని బాడీ షేమింగ్ చేయండి తప్ప మీరు ఏదో విధంగా ఉండి మీరు ఎదుటి వాళ్ళని మాత్రం ఈ విధంగా ఎప్పటికప్పుడు కామెంట్ చేయకండి, బాడీ షేమింగ్ చేయకండి అనే విధంగా సమంత గారు ఒక పోస్ట్ అయితే పెట్టారు. ఇంకొంతమంది నాగచైతన్య గురించి కూడా అనుకుంటున్నారు. అది నాగచైతన్య కానీ తనకు కానీ రెండో పెళ్లికి సంబంధించి ఏమాత్రం కూడా అందులో పాయింట్ లేదు. జస్ట్ సమంతని బాడీ షేమింగ్ ఎవరైతే చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి పోస్ట్ పెట్టడం జరిగింది.